వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ఇటీవలి కాలంలో మావోయిస్టులపై జరుగుతున్న హత్యల గురించి, అదేవిధంగా మావోయిస్టు ప్రస్తుతం విధానాలపై, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణపై ఎలా ఉండబోతుందన్న దానిపై మనతో చర్చించడానికి మాజీ మావోయిస్టు లీడర్ జి రాములు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీరు సిపిఎం సీనియర్ నాయకులుగా, మావోయిస్టు అనుభవం ఉన్న లీడర్గా, ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ ఏ విధంగా కొనసాగుతుంది? బీజేపీ అధికారంలోకి వచ్చాక మావోయిస్ట్ పార్టీ తగ్గుతున్నందుకు కారణాలు ఏంది? ఎందుకు బీజేపీ ఈ మావోయిస్ట్ పార్టీ మీద లక్ష్యంగా చేసుకొని వాళ్ళపై కాల్పులు జరుపుతుంది? ఎందుకు మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతమొందించాలనుకుంటుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం? ఒకటి, ఏ ప్రభుత్వమైనా తమ ప్రభుత్వం ఒకటి ఉండంగా ఇంకొకళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరగటాన్ని సహించరు, అది సహజం. మరి ప్రత్యేకించి బీజేపీకి ఈ కమ్యూనిజం అన్నా, ఈ సిద్ధాంతం అన్నా పూర్తి వ్యతిరేకం. కాబట్టి వీళ్ళు సహజంగానే ఈ నిర్బంధంగా, తర్వాత కర్కశంగానైనా ఈ మూమెంట్ని అనసాలనుకుంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అయితే మావోయిస్టులు ఏదో స్వార్థం కోసం చేస్తాను అనుకోకూడదు, వాళ్ళ కోసం చేస్తాను అనుకోకూడదు. ఈ సమాజం మారాలంటే సాయుధ పోరాటం చేస్తే తొందరగా రాజ్యం వస్తుంది అనే ఆలోచనతో బయలుదేరండు. అయితే ఆ ఆలోచన కరెక్టా కాదా అని మనం ఆలోచించాలి. కానీ మావోయిస్టులని ఎవరైనా తుపాకులు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వం మీద తిరగబడితే సహజంగానే ఆ ప్రభుత్వాలు ఊరుకోవు. ఎందుకంటే ఉన్న ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం ఉంటేనేమో, సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తే ఇంకొకళ్ళు ఆయుధాలు పట్టుకోను లేకపోతే ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయనప్పుడు సహజంగానే ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే ప్రజల సమస్యలు పరిష్కారం కావటానికి కేవలం సాయుధంగా చేస్తేనే అవుతాయా? లేదు, ప్రజల మధ్య నుండి, ప్రజలతో నుండి ప్రజా ఉద్యమాలు నిర్మించి వాటి సమస్యలు పరిష్కారం చేయాలన్న ఈ రెండు ఆలోచనలు సహజంగానే వస్తాయి. అయితే మావోయిస్టులు మనం కొంతమంది ఉన్నా పర్వాలేదు, దళాలయ్యి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టగలము అని అనుకున్నారు. అది తప్పంచాన. వాళ్ళ లక్ష్యం గొప్పదే కావచ్చు, వాళ్ళ ఆశయం గొప్పదే కావచ్చు, వాళ్ళు పేద ప్రజల కోసమే పనిచేస్తుంది కావచ్చు. కానీ మన లక్ష్యం చేరాలంటే మనం ఎంపిక చేసుకున్న లైన్ చేరడానికి అనుకూలంగా ఉందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళు తప్పంచానేశారు. ఎందుకంటే మనం 50 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నది మనం చూస్తే, చేసిన త్యాగాలు ఎక్కువ, వచ్చిన ఫలితాలు తక్కువ. తర్వాత ఇప్పుడు మరీ ప్రత్యేకించి అమిత్ షా లేదా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని 2026 మార్చి 31 నాటికి అంతం చేస్తామని ప్రతిజ్ఞ బూని వీళ్ళని ఎక్కడ కనపడితే అక్కడ కాల్ చేసే పద్ధతి పెట్టుకున్నారు. ఇది ఒక దుర్మార్గమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా తమ ప్రజల్ని ఇంత చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమన్నారు, మేము ఎట్నే కొనసాగిస్తాం అని అనటంలే. ఇప్పుడు వాళ్ళు 1 సంవత్సరంన్నర క్రితమే ఆ పార్టీయే స్వయంగా ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని మనం కొనసాగించలేము అని నిర్ణయానికి వచ్చింది. వాళ్ళ పార్టీగానే 2024 ఆగస్టు లోపలనే వాళ్ళ పార్టీగానే ఈ నిర్ణయానికి వచ్చిండ్రు. వచ్చి మాతో చర్చలు జరపండి, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, తర్వాత మేము బయటకు వస్తే మాకుండే ఇబ్బందులు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, తర్వాత మేము రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మేము పనిచేయడానికి మాకు అవకాశం కల్పించండి, మా మీద ఉన్న కేసులు తీసేయండి, మేము ఒక లక్ష్యం కోసం చేశాము అనే ఉద్దేశంతో వాళ్ళు చర్చలకి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా నిరంకుశంగా దాన్ని పట్టించుకోకుండా దానివల్ల వాళ్ళు ఏమైందంటే వాళ్ళు అనివార్యంగా లోపలనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఎట్లా బయటికి రావాలని అర్థం కాని పరిస్థితి వచ్చింది. లొంగిపోమని చెప్తుంది కదా సార్ ఒకవైపు ప్రభుత్వాలు. లొంగిపోమ్మంటుంది. వాళ్ళు కూడా ఏమన్నారంటే మొదట్లో మాకు 1 నెల రోజులు 2 నెలల టైం ఇవ్వండి, ఆ టైంలో మా వాళ్ళు వివిధ రాష్ట్రాలలో ఉన్నారు, వివిధ ప్రాంతాలలో ఉన్నారు, వాళ్ళు రావాలంటే, కలవాలంటే, అందరం కలిసి ఒక డిసిషన్ తీసుకోవాలంటే టైం అవుద్ది, మాకు ఆ టైం ఇవ్వండి అని అడిగారు. కానీ ప్రభుత్వమే ఎందుకో గుడ్డిగా, కర్కశంగా, అమానుషంగా దాన్ని తిరస్కరించింది. తిరస్కరించి
ఈ ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా నష్టమే. ఎందుకంటే వాళ్ళు వస్తాము, మాట్లాడతాము, చర్చలు జరపండి అంటే కూడా అవకాశం ఇవ్వలేదు అనే భావనే. ఓకే, అది చర్చలు ఎందుకు ప్రభుత్వం జరపలేకపోతుంది మావోయిస్టులతోటి అంటే ఒకటి కూడా ఉంది దీంట్లో. ఈ చర్చలు జరిపితే, చర్చల పేరిట వీళ్ళు బయటకు వస్తే, మళ్ళీ బయటకు వచ్చి ఆ సిద్ధాంతం, పాత సిద్ధాంతమే రైట్ అని వాళ్ళ మైండ్లో ఉంటే, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ రీగ్రూప్ చేసుకొని మళ్ళీ పెద్ద ఎత్తున లోపలికి పోయి ఇంకేమైనా చేస్తే ఎట్లా అనేది వాళ్ళ భయం. కాబట్టి వాళ్ళేం ప్రకటించాలి, ఈ సాయుధ పోరాటం అనే విధానం సరి అయింది కాదు అని మేము నిర్ణయానికి వచ్చాం. మేము మళ్ళీ లోపలికి పోవటానికి కాదు, చట్టబద్ధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్బంధంగా ప్రకటించాల్సి ఉండే. వాళ్ళు అది ప్రకటించకుండా చర్చించినాక ఆలోచిస్తామని వాళ్ళు అన్నారు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఆయుధాలన్నింటినీ అడవుల్లో ఎక్కడనో దాచుకొని వచ్చి మీతో మీరు చర్చించడం అనేది వద్దు. మీరు ఆయుధాలను తీసుకురండి, లొంగిపోండి, తర్వాత మీరు చర్చించండి అని గవర్నమెంట్ అంటుంది. మీరు చర్చించిన తర్వాత మేము ఆయుధాల కింద పెడతాం అని వాళ్ళు అన్నారు. ఇది మొదలు జరిగిన, అక్కడే ఆగిపోయింది. ఇంత లోపలనే వాళ్ళ పార్టీ కూడా పోయిన 2024 చివరి లోపల ఈ నిర్ణయం తీసుకొని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వంతో చెప్పి చర్చలకి ప్రయత్నం చేస్తున్న సమయాలనే అవసరమైతే ఆయుధాలు కూడా విసర్జిస్తామని ఒక ప్రకటన చేశారు. దాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వం దాన్ని అందుకొని వాళ్ళని చర్చలకు పిలిస్తే నష్టం ఏమి ఉండకపోయేది. ఆ తర్వాత నేను వాళ్ళ ఆయుధాలు బయట సమర్పిస్తారు కదా. కాబట్టి అనవసరంగా ప్రభుత్వమే దీన్ని ఉపయోగించుకోలేకపోయింది. అట్లా కనుక చేస్తే ఆ ప్రభుత్వం ఇంతమందిని చంపినరు, అంతమందిని చంపిననే వాళ్ళ మీద అపనింద రాకపోయేది ప్రభుత్వం మీద. తర్వాత వాళ్ళు వచ్చి ప్రశాంతంగా ప్రజాతంత్ర పద్ధతుల లోపల పనిచేస్తూ ఉంటే, దానివల్ల కలిసి పనిచేస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత మంచి పని చేసింది, వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పించింది అని వాళ్ళు ప్రభుత్వానికే మంచి గుడ్ విల్ వచ్చేది. దాన్ని వాళ్ళు ప్రభుత్వం పోగొట్టుకుంది ఒకటి. తర్వాత వాళ్ళల్లో కూడా ఇంతకాలం ఏమైందంటే, మేము సాయుధ పోరాటమే సరి అయింది, ఇంకొక పద్ధతి లేనే లేదు అని చెప్పుకుంటూ వచ్చి ఒకేసారి సడన్గా మళ్ళీ కాదంటే మేము ఎంత బదనాం అవుతామో, ప్రజలు ఏమనుకుంటారో అని ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంచుడు, అది వాళ్ళకి అడ్డం వచ్చింది. దాంట్లో వాళ్ళు డిలే చేశారు. ప్రభుత్వం ఇదంతా వీళ్ళు నాటకాలు ఆడతారు, ఇట్నే చేస్తారు అని ప్రభుత్వం అనుకుంది. అంటే వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ కానీ, వీళ్ళని సమన్వయం చేయటం కానీ, ఆ రాయబారం సరిగ్గా లేకపోవటం వల్ల ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మధ్యవర్తిత్వం సరైన పద్ధతిలో లేకపోబట్టే ఇదంతా జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మొండిగా ఉంది, కర్కశంగా ఉండటం కూడా దీనికి ప్రధానమైన కారణం. ఎన్నెళ్ళు ఏంది, ఈ 50 సంవత్సరాలలో మొదటిసారి మావోయిస్టు పార్టీ తాను సాయుధ పోరాటాన్ని విరమిస్తా అని చెప్పటం అనేది మామూలు విషయం కాదు. అంత పెద్ద అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది. ముఖ్యంగా చూసుకుంటే మీరు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారా సార్? నేను 72-73 నుంచి 77 దాకా నేను నక్సలైట్ పార్టీలోనే ఉన్నాను. నేను అప్పుడు ఎంఏ చేస్తున్నా ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో. జార్జి రెడ్డి తమ్ముడు సిరిల్ రెడ్డి, జంపాల ప్రసాద్, కూర రాజన్న, ఈ ప్రదీప్, వీళ్ళంతా నా కొలీగ్స్, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. అయితే జార్జి రెడ్డి అప్పుడే చనిపోయింది నిన్న వచ్చిన మొట్టమొదటి రోజులలో. మిగతా వాళ్ళందరూ కొలీగ్స్, మేము అందరం కలిసే. అప్పుడు దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 42 మంది మేము అండర్ గ్రౌండ్ అయినాం. అండర్ గ్రౌండ్ లో పనిచేసారు మావోయిస్ట్ పార్టీ కోసం. అప్పుడు మావోయిస్ట్ పార్టీ కాదు, అప్పుడు సిపిఐ ఎంఎల్ఏ. ఆ పేరు సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్, సిపిఐ ఎంఎల్ఏ అనేవాళ్ళు. అప్పుడు మేము ఆ పార్టీలో పనిచేసాం. సరే, నేను మైబాద్, వరంగల్ ఆ ప్రాంతం లోపల ప్రధానంగా పనిచేశాను. తర్వాత ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత, తీవ్రమైన నిర్బంధం వచ్చిన తర్వాత నేను ఫారెస్ట్కి వెళ్ళాను. లోపల ఒక 2 సంవత్సరాల పాటుగా, 2-3 సంవత్సరాల పాటుగా లోపలనే ఉన్నాను. బయారం అడవులు, ములుగు అడవులు, దెన్ భద్రాచలం అడవులు, దెన్ మన సత్తుపల్లి అడవులు, అవన్నీ ఆ ఫారెస్ట్ అంతా కూడా నేను ఉన్నాను. దళాలు. ఓకే సార్, ఒక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు మీరు ఉన్నత చదువుల కోసం ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చదువుకుందాం అనుకున్నారు. తర్వాత ఒక ఉద్యోగం చేసుకొని కుటుంబం అట్లా అభివృద్ధి చెందాలనుకుంటారు కదా ఎవరైనా. మీరు ఎందుకు అటు మావోయిస్ట్ పార్టీ సైడ్, అప్పుడున్న సిపిఐఎల్ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపారు సార్? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం లోపల
ఉన్న పేదరికం, నిరుద్యోగం, ఈ సమస్యలన్నీ ఎంతకాలం ఎప్పటిదాకా? అంటే చదువుకున్నా కూడా విజ్ఞానవంతులు అవుతాం ఒకటి. తర్వాత నా జీవితం మా అనుభవం కానీ మాది పేద కుటుంబం. తర్వాత మా బంధువులు వీళ్ళంతా కూడా పేదలు. వాళ్ళు పేదరికంతో బాధపడేవాళ్ళు, నిరుద్యోగంతో బాధపడేవాళ్ళు, పూట సమస్యలు కూడా ఉన్న రోజులు అవి ఒకటి. మరి ఇంతకాలం అయింది ఏంటి మనకి? తరతరాల నుంచి ఈ పేదరికం ఎంతకాలం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే కుల వివక్ష. ఈ సమాజం లోపల కుల వివక్ష, దళితులని హీనంగా చూడటం, అవమానాలు చేయటం. అసలు వీటన్నిటి పోగొట్టడానికి ప్రభుత్వం దగ్గర ఒక పథకం ఉండాలి కదా, ఒక ప్లాన్ ఉండాలి కదా. కానీ ఈ అగ్రకులాలకు సంబంధించిన లేదా ధన సంపన్నులకు సంబంధించిన వర్గాలే పాలకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటాను కానీ వీళ్ళ ప్రయోజనాలు చూడటం లేదు. వీళ్ళందరినీ గురించి మనం ఆలోచించాలి కదా. ఇంత చదువుకున్నాం, విజ్ఞానవంతులు అయినా మన చదువు మన కోసమే కాదు, సమాజం కోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న దాదాపు 42 మంది మేము అప్పుడు అండర్ గ్రౌండ్ కావడం అనేది జరిగింది. అంటే ఇంకా మీరు విద్యార్థులంతా కలిసి ఒక 42 మంది. ఈ 42 మందికి ఇంకా మీకు ఎట్లా లింకు దొరికింది? అంటే అందులోకి వెళ్ళడానికి అలా ప్రధాన నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే అక్కడున్న మా విద్యార్థి సంఘాలు వివిధ సమస్యల మీద ఉద్యమిస్తున్న సమయం లోపల ఈ సంబంధాలన్నీ మాకు ఏర్పడ్డది. అప్పుడు నీలం రామచంద్రయ్య అని, చంద్రపుల్లారెడ్డి అని, పి రామనరసయ్య అని వీళ్ళంతా మా నాయకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఆల్రెడీ అందులో ఉన్నారు. వాళ్ళంతా అండర్ గ్రౌండ్ అయి ఉన్నారు. అప్పటికే మా కాంటాక్ట్స్ ఏర్పాటు చేసుకున్నారు. మా ఉద్యమాలు నిర్వహించబడాయి. మేము ఒక్కొక్క జిల్లాని బాధ్యత తీసుకొని అప్పుడు పోయాం. ఆ సందర్భంగా అక్కడ పోయి ఉద్యమాలు నిర్మించడం, దళాలు నిర్మించడం. ఇంకా మీ ద్వారా ఇంకొంతమందిని జాయిన్ చేసుకోవడం అట్లా. నేను మహబాదు, వరంగల్ ఏరియా లోపల నేను అనేక. మీ ద్వారా ఎంతమంది జాయిన్ చేసుకున్నారు? దాదాపు అంటే ఉద్యమములకి ఒక 200-300 మంది వచ్చారు. కానీ దళాలకు ఒక 10-15 మంది వచ్చారు. మీ దళంకి మావోయిస్ట్ పార్టీ ముఖ్య సిద్ధాంతం ఏంటి? నేను ఎవరిదాకా చెప్పింది అంటే పేదరికం పోవాలి, నిరుద్యోగం పోవాలి, ఎంటరానితనం పోవాలి అనేది. అయితే ఇక్కడ ప్రజలందరినీ సమీకరించిన తర్వాత, ప్రజలందరినీ చైతన్యవంతులను చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఉద్యమించాలి తప్ప, వాళ్ళందరూ మార్పు తెచ్చుకోవాలి తప్ప, వాళ్ళ కోసం ఎవరో 4, 5, 10 మంది దళాలమై చేస్తే అయ్యేది కాదు అనేది. ఇంకా ప్రభుత్వం వాళ్ళపై ఇంకా కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది. అదే దానివల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని ఆసరా చేసుకొని మన ఉద్యమాలను ఇంకెక్కువ అనుస్తారు వాళ్ళు. మనం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తే వాడు ఏం చేయలేడు. కాబట్టి ఈ 2 ఆలోచనలు, ఏది బయట ఉన్న ఇతర వామపక్షాలు సిపిఐ, సిపిఎం ఇలాంటివన్నీ ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. తర్వాత ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలను కూడా ఉపయోగించుకోవాలనే ఒక ఆలోచన. ఈ నక్సలైట్లు మావోయిస్ట్ ఆలోచన ఏంటంటే ఎన్నికలను బహిష్కరించాలి, తర్వాత సాయుధ పోరాటమే చేయాలి, ఇంకేం చేయకూడదు అనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి నేను మొట్టమొదలు ఈ ఉద్యమంలో ఏది జనరల్గా ఉద్యమంలో ఉండే ఈ లాభం లేదు, తొందర రావాలి సోషలిజం అంటే మనం తుపాకీ పట్టాలని నేను కూడా పోయినా అక్కడికి. ఆడిగిపోయినాక నేను ఒక 3-4 సంవత్సరాల లోపల ఉన్న తర్వాత అవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత ఇది ఎట్లా తప్పో చెప్తూ నేను ఒక 18 పేజీల లేఖ రాసి పార్టీకి నేను బయటకు వచ్చాను. నేను ఈ పుస్తకం అదే, నేను నక్సలైట్ మూమెంట్కి ఎట్లా పోయినా, ఎట్లొచ్చినా, ఎందుకు ఆడేం ప్రెషన్లు వచ్చినాయి, ఆడ ఏం సమాధానాలు చెప్పారు, ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనేది ఈ పుస్తకం ఉంది. మీరు సొంతంగా రచించారా? నక్సలిజం నాకేం లేదు. బయటకు వచ్చాక మీకు పార్టీ తరపు నుంచి ఇంకా ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు సార్? ఒకటిగా నేను 76 చివర్లకే రాజీనామా చేశాను ఆ పార్టీకి. కానీ బయటకు వచ్చి ఒక 3-4 నెలలు నా సొంతంగానే అంటే సరెండర్ కాకుండా, పోలీసుకు దొరకకుండా, నాకున్న సోర్సెస్ ద్వారా, నాకున్న షెల్టర్స్ ద్వారా నేను షెల్టర్ తీసుకుంటూనున్నా. అయితే ఎట్లా బయటికి పోవాలి, ఎట్లా సరెండర్ కావాలి అనుకుంటున్నా నేను. ఎందుకంటే మనం సరెండర్ కాకపోతే మన మీద ఉన్న కేసులన్నీ అట్నే ఉంటాయి. మనం తర్వాత ఏమైనా చేయవచ్చు. వాళ్ళు నా మీద నిఘా ఉంది కాబట్టి, నా మీద వారెంట్ ఉంది కాబట్టి. ఎందుకంటే నేను ఎగ్జామ్స్ రాస్తున్నా, ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే పోలీసులు వచ్చి నా కోసం వస్తే మేమందరం పోయి ఎగ్జామ్స్ రాయకుండా మధ్యలో వెళ్ళి అడవులకు వెళ్ళిపోయాం. కాబట్టి నా మీద ఉన్న కేసులు, నా మీద ఉన్న నిర్బంధం పోవాలంటే గవర్నమెంట్ దగ్గరికి పోక తప్పదు.
ఏ గవర్నమెంట్లో ఉన్నామో ఆ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నామో వాళ్ళ దగ్గరికి పోవాల్సింది తప్ప ఇంకెక్కడికి పోవటం కాదు. మేము గవర్నమెంట్ దగ్గరికి పోము, సరెండర్ కావంటే సరిపోదు. వాళ్ళేగా రేపు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసేది, రేపు వచ్చి మళ్ళీ కేసులు పెట్టేది. కాబట్టి గవర్నమెంట్ దగ్గరికి పోయి సరెండర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ లక్కీలీ నాకేమైందంటే 1977 జనవరి ఫిబ్రవరిలో అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. ఆ ఎమర్జెన్సీని రిలాక్స్ చేస్తూ ఎన్నికల్ని ప్రకటించింది. అప్పుడు ఏం చేసిందంటే ఎవరెవరి మీదనైతే కేసులు ఉన్నాయో, ఎవరైతే అజ్ఞాతవాసంగా ఉన్నారో వాళ్ళంతా ఫ్రీగా బయటికి రావచ్చు అని అనౌన్స్ చేసింది. అప్పుడు దాన్ని ఆసరా చేసుకొని నేను బయటకు వచ్చాను. నా మీద 2-3 కేసులు ఉండే. ఇది అంతరంగిక భద్రత చట్టం అనేది, మీసా నాసా అంటారు, అవన్నీ తీసేసిండ్రు. నాకు ఫ్రీ హ్యాండ్ వచ్చింది. దానివల్ల నేను ప్రత్యేకంగా సరెండర్ కావాల్సిన అవసరం లేకుండా పోయింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. కానీ మావోయిస్ట్ పార్టీ నుంచి ప్రెషర్ ఏమన్నా రాలేదా మీకు? ఆ పార్టీ నుంచా? నేను వచ్చిన 6 నెలలకి ఆ పార్టీ తన విధానాన్ని కొంత మార్చుకుంది. అంతకుముందు ఎన్నికల్లో పాల్గొనటం అనేది లేదు. అప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలని, ప్రజాతంత్ర ఉద్యమానికి చేయాలని, ప్రజా సంఘాలు పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. అప్పుడు మేమున్న పార్టీ సిపిఐ-ఎంఎల్. ఇప్పుడు మామూలుగా ఈ మధ్య హత్యలు ఎక్కువ, మావోయిస్ట్ సంబంధించి నేతలు చాలా మంది చనిపోతున్నారు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో. ముఖ్యంగా చూసుకుంటే నంబాల కేశవరావు కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోయారు. అయితే ఆయన మరణం కంటే కూడా హిడ్మా మరణమే హైలైట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కువ హిడ్మా మరణం గురించే మాట్లాడుకుంటారు. ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో హిడ్మా గురించే చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు హిడ్మా మరణం మీద అంత చర్చిస్తున్నారు? వాస్తవంగా మీరు చెప్పింది కరెక్టు. హిడ్మా మీద వచ్చినంత రెస్పాన్స్ చనిపోయిన తర్వాత నంబాల కేశవరావు మీద కూడా రాలేదు. కారణం ఏంటంటే హిడ్మా ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఒక భద్రతా దళాలకి ఒక కొరకరాని కొయ్యరాగా మారిపోయాడు. ఆయన ఎంత భాగస్తుడో మనకంత తెలియదు పూర్తిగా. కానీ ఆయన వల్లనే 2010లో కొంతమంది, ఒక 10 మంది భద్రతా సిబ్బంది ల్యాండ్ మైన్స్లో చేపేసింది ఆయనే అని. 2013లో అక్కడ విద్యాశరణ్ శుక్లా అని, తర్వాత మహేంద్ర కర్మ, తర్వాత అజిత్ జోగి, అలాంటి పెద్ద నాయకుల్ని మందు పాత్రలు పెట్టి కొంతమంది చంపటం, తీవ్రంగా గాయం కావటానికి, అనేక మంది సిబ్బంది కూడా చనిపోవడానికి కారణమైంది హిడ్మా అని. తర్వాత 2017 అనుకుంటా 76 మంది భద్రతా సిబ్బందిని కాల్ చేసిన దాంట్లో, ల్యాండ్ మైన్స్ పెట్టి చంపటం, కాల్ చేసిన దాంట్లో ఈయనదే కీలకమైన పాత్ర అని. మళ్ళీ 2022లో 23లో కూడా కొంతమంది 22 మంది పోలీసులు భద్రతా సిబ్బంది చనిపోయిన దాంట్లో కూడా ఈయనదే బాధ్యత అని. ఇట్లా ఈయన గురించి కథలుగా ఒక 10 సంవత్సరాల నుంచి రావటంతో అన్ని ప్రధానమైన దీనన్నిటికీ, ఈ భద్రతా సిబ్బందిని చంపటానికి ఈయనే కారణం అనే పేరిట బాగా ప్రచారం అయింది. ప్రచారం కావటంతో ఈయన చాలా కాంప్లికేటెడ్ వ్యక్తి, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు, ఆయన ప్లాన్ వేస్తే పక్కాగా ఉంటుంది. ఇట్లాంటి కథలు రావటంతో ఈయన దొరికిండట, పారిపోయిండట, తప్పుకుండాట, ఇట్లా వార్తలు రావటంతో అందరూ మైండ్లలో హిడ్మా ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ అయ్యిండు. ఈయన చనిపోతే, అండ్ పైగా ఇంకోటి ఏంటంటే ఈయన ఆ దండకారణ్యం లోపలనే ఉండటం, ఆ సుక్మా జిల్లా, తర్వాత పువర్తి అనే గ్రామం, అదంతా దట్టమైన అడవిలో ఉండటం, తర్వాత ఈయనకి అడవి మీద పూర్తి పట్టు ఉండటం, ఎక్కడ ఏ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ సొరంగాలు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ ఏం ఇవన్నీ ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన అక్కడ పుట్టిపెట్టిండు. తర్వాత ఆయనకి అడుగులు తప్ప ఈ ప్రపంచం తెలియదు, వాస్తవంగా చెప్పాలి, బయటి ప్రాంతం తెలియదు. దానివల్ల ఆయన వాళ్ళకి మావోయిస్ట్ పార్టీకి గైడ్ లాగా పనిచేసిండు. ఆ ఫారెస్ట్లో ఉన్న ఎక్కడ ఏ ప్రాంతాలు ఉన్నాయని ఆ భౌగోళిక పరిస్థితులు ఈయనకి తెలుసు కాబట్టి ఇది ఒకటి. దాని తర్వాత ఈయన ఎప్పుడు తప్పించుకోవటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి కాబట్టి ఈయన పట్ల మావోయిస్ట్ పార్టీలో ఒక గొప్ప గౌరవం, బయట కూడా పోలీసులకి ఈయన గురించి ప్రచారం చేయటం, ప్రజలు కూడా ఆయన్ని
అంటే ఆ మావోయిస్టు ఆలోచన కలిగిన వాళ్ళు జనరల్గా ఉండే వాళ్ళు కూడా ఆయనలో ఒక హీరోగా చూడటం. దీనివల్ల ఈయన చావుకి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది. ఇంకొకటి, ఈయన చనిపోయిన తర్వాత ఆ విధంగా ఇప్పటిదాకా ఆ మావోయిస్టు మూమెంట్కి అంత రక్షణ కల్పించడం ఏదో కీలకమైన పాత్ర. ఇంత రక్షణ కల్పించేట్లా చేసిన వ్యక్తి మళ్ళీ దొరకడం చాలా కష్టం. అంత అంత అనుభవం ఉన్నవాడు. కాబట్టే మావోయిస్ట్ పార్టీ ఇక అంతమైనట్టే అనే భావనలు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎమ్మటే అంతమైద్దని మనం చెప్పలేము, అంత సమస్య పోద్దని కూడా చెప్పలేము. ఉదాహరణగా చెప్పాలంటే మల్లోజుల వేణుగోపాల్ అంటే ఆయన పోయిన నెల అక్టోబర్లో ఆయన సరెండర్ అయ్యాడు. ఆయన చిన్నోడు కాడు. ఆయన మహారాష్ట్ర ఆ ఏరియాలలో బాగా బలం ఉన్నవాడు. చాలా సిద్ధాంతపరంగా వాళ్ళ పార్టీలో వారి పోలిట్ బ్యూరో సభ్యుడు. ఆయన నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఆయనే సెక్రటరీ అయితుడు అన్నంత పెద్ద నాయకుడు. ఆయన తన దళాన్ని, తనకున్న మొత్తం ప్లాటూన్ అంతా ఎంటబెట్టుకొని సరెండర్ అయ్యాడు. దాని తర్వాత ఆషన్న అని తక్కలపల్లి వాసుదేవరావు, ఆయన ఒక 150 మందితోని తన తుపాకులతోని AK-47 లాంటి ఒక ఆయుధాలతోని ఆయన సరెండర్ అయ్యాడు. తర్వాత ఈ నిన్న మొన్న 37 మంది ఇక్కడ సరెండర్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక్కళ్ళు ఇద్దరు సరెండర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు కుప్పలుగా వందల మంది సరెండర్ అవుతారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ పార్టీయే ఈ సరెండర్ కావాలి, మనం ఇక కంటిన్యూ చేయలేము, పోరాటం కంటిన్యూ చేయలేము అని ఒక నిర్ణయానికి వచ్చింది. అప్పుడు సెక్రటరీగా ఉన్న నంబాల కేశవరావే ఆ నిర్ణయం తీసుకొని ముఖ్య నాయకులందరినీ పిలిచి కూడా ఈ విషయాలు చెప్పిండు. ఈ విషయాలన్నీ మనకు ఆషన్న అని అది తక్కలపల్లి వాసుదేవరావు అంటే ఆయన తన గంట సేపు మాట్లాడిన వీడియోలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ చెప్పాడు. అంతేకాదు, ఇవాళ లేటెస్ట్గా ఇప్పుడే చూసిన నేను స్టూడియోకి వచ్చేకంటే ముందు వాట్సాప్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దెన్ మన ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాలకు కలిపి ఒక కమిటీ ఉంటుంది. అంటే ఒక రాష్ట్ర కమిటీ పెద్ద కమిటీ, ఈ 3 రాష్ట్ర కమిటీల మీద ఒక కమిటీ ఉంటుంది, అంత పెద్ద కమిటీ. ఆ కమిటీయే మేము సాయుధ పోరాటాన్ని విరమించాలని నిర్ణయించుకున్నాము, మాతో ఉన్న అందరితోని సరెండర్ కావాలని, ఆయుధాలతో సరెండర్ కావాలని నిర్ణయించుకున్నాము, మాకు అవకాశం ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి, అంటే అమిత్ షాకి, మోడీకి, తర్వాత ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, ఛత్తీస్గఢ్ అన్ని ప్రభుత్వాలకు కూడా లేఖలు రాశారు. అంటే ఈ విధంగా చూస్తే దాదాపు మావోయిస్ట్ మూమెంట్ దాదాపు చివరికి వచ్చింది. అంతమైపోద్దని కాకుండా కొంతమంది మిగిలిన వాళ్ళు ఇప్పటిలాగా ఈ మూమెంట్ని నడపడం సాధ్యం కాదు. అయితే 2026 మార్చి 31 వరకల్లా పూర్తిగా అంతమంది అవకాశాలు ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే? అది నేను అనేది. దాదాపుగా ఇప్పుడున్న ఇంతకాలం దాకా మనం మావోయిస్ట్ పార్టీ చాలా పెద్దగా ఉంది, అంతటా ఉంది అది అని అనుకున్నది కదా, ఆ పరిస్థితి ఇక ఉండదు. అయితే ఎవరో కొంతమంది మిగలరని కాదు, అక్కడొకళ్ళు ఇక్కడోళ్ళు అడవుల్లో ఉన్న వాళ్ళు ఎమ్మటే సరెండర్ కాకపోయినా కొంతకాలం ఉన్న తర్వాతనైనా దీనైతే కొనసాగించలేకపోవడానికి అసలు కారణం ఏంటంటే ఇవాళ దేశం లోపల ఆ పరిస్థితులు లేవు. ఇది ముఖ్యమైన అంశం. ఆ పరిస్థితులు ఉంటే ఇవాళ ఇంకొకటి పుడతాడో దాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాడు. కానీ ఇవాళ భారతదేశం లోపల భారతదేశంలో ప్రజలకి ఏమన్నా ప్రభుత్వాల మీద కోపం వస్తే ఎన్నికలనే ప్రత్యామ్నాయం ఉన్నది ప్రజల ముందు. ప్రజాస్వామ్యం. ఎన్నికలు లేనప్పుడు రాజరికము, నియంతృత్వము, ప్యాసిజము ఉండి ఎన్నికలు లేనప్పుడు సాయుధ పోరాటం తప్ప రాజ్యం కావాలంటే ఇంకో మార్గం లేదు. ఎన్నికలు ఉన్న తర్వాత ఇంకా పాతలాగానే ఆలోచించడం ఉందే, ఇది తప్పు. ఇక్కడ మావోయిస్టులు చేస్తున్న తప్పులో ఇది ప్రధానమైన తప్పు. అంటే ఎన్నికలు కోసం మావోయిస్ట్ పార్టీ మొదట్లో ప్రారంభమైనప్పుడు ఎన్నికలు లేవు, అప్పుడు ఉన్న ఎన్నికలు అప్పుడే తొందరపడ్డరు. అందుకోసమే నేను నా పుస్తకంలో ఈ నక్సలిజం నాకేం నేర్పింది పుస్తకంలో ఇదే రాశాను. ఎందుకు అయ్యాలున్న పరిస్థితుల్లో ఎన్నికలున్నా మేము ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటం బ్రహ్మాండంగా ముందుకు పోతున్న రోజులై, ఏది 50 సంవత్సరాల క్రితం 1972, 73, 74 సంవత్సరం అప్పుడు మేము నక్సలైట్లకు పోయిన సందర్భంగా వియత్నాంలో, కాంబోడియాలో
లావోస్లో, లాటిన్ అమెరికా దేశాల్లో, ఆఫ్రికా దేశాల లోపల, అంగోలా, జింబాబ్వే ఇలాంటి దేశాల్లో సాయుధ పోరాటాలు జరుగుతున్నాయి. తర్వాత ప్రపంచంలో కూడా అప్పుడు ఎన్నికలు లేనప్పుడు రష్యాలో, చైనాలో కూడా సాయుధ పోరాటంతో వచ్చినాయి. మన దగ్గర కూడా సాయుధ పోరాటం తప్ప మార్గం లేదు అని ఆ పాత ఆలోచనలతోనే మేము కూడా తొందరపడి పోయాము. కానీ అప్పుడు పోవటానికి కూడా కారణం ఏంటి? ఆ ఇతర దేశాల సాయుధ పోరాటాలు బ్రహ్మాండంగా నడుస్తున్న సమయం. మన దగ్గర కూడా కొడితే మనం కూడా రాజ్యం సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలతో పోయాం మేము. కానీ ఆచరణలో మాకు అలవాటైన 5-6 సంవత్సరాలకి మాకు అలవాటే అర్థమైపోయింది, అనుభవం వచ్చింది, ఇది సరి అయింది కాదు అని. పైగా ప్రజలు ఏమంటారు, అది సాయుధ పోరాటం ఎందుకండి? ప్రజలు ఇందిరాగాంధీ ఎన్నికలన్నింటినీ బహిష్కరించి పార్లమెంట్ ఏదో రద్దు చేసింది అప్పుడు తాత్కాలికంగా. అందరు ఎన్నికలు కావాలని పోరాటం చేస్తుంటే మనం ఎన్నికలు వద్దని పోరాటం ఏంటండి? ఉన్న ఎన్నికలను ఉపయోగించుకోవాలని మాకు అర్థమైపోయింది. దానివల్ల అప్పుడు ఎట్నేదో బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజలకందరికీ ఎన్నికలు ఉండగా సాయుధ పోరాటం ఎందుకని భావిస్తాను. నీకు దమ్ముంటే, నీకు శక్తి ఉంటే, ఈ సమర్థత ఉంటే ఈ ప్రజలను సమన్వయం చేయి, ఈ ప్రజల్ని చైతన్యవంతం చేయి, వాళ్ళని నీ పార్టీగా మార్చుకో, లేదా నువ్వే ప్రతినిధిగా. ఇవాళ అక్కడ ఖనిజాలు ఉన్నాయి, అక్కడ ఇంకేదో ఉంది, వాళ్ళు దోపిడీ చేయబోతున్నారు అని చెప్తున్నాం మనం. అసలు అక్కడ ఎమ్మెల్యేగా, అక్కడ ఎంపీగా నువ్వే పార్లమెంట్లో వ్యతిరేకించు, నువ్వే అసెంబ్లీలో వ్యతిరేకించు, లేదా నువ్వు మెజారిటీ సంపాదించుకో, నువ్వే గవర్నమెంట్ ఏర్పాటు చేసుకో. ఇది ఎవరైనా అంటారు పద్ధతి అంటారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు అనుసరిస్తున్న ఈ మావోయిస్ట్ లైన్ పనికిరాదు, దీనివల్ల ఉపయోగం లేదు అని వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. కానీ బయటికి రాలేకపోతున్నారు. దీనికి నేననేది మళ్ళీ మొదటి చెప్పిన విషయమే, కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉండటం వల్లనే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కనుక మొండిగా లేకుండా వీళ్ళకి రావటానికి అవకాశం కల్పిస్తే వీళ్ళందరూ మంచిగా వచ్చి సరెండర్ అయ్యేటోళ్ళు. వాళ్ళు ఏమున్నారు, మా వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, వీళ్ళందరినీ సమీకరించుకొని మేము చర్చించుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అడిగిండ్రు. తప్పేం కాదు వాళ్ళు అడిగింది. దాన్ని ప్రభుత్వం వెంటనే ఆమోదించి కనుక ఉంటే ఈ మధ్యలో ఏది ఒక దాదాపు 300-400 మంది చనిపోయింది ఇప్పుడు ఈ మావోయిస్టులు ఈ మధ్య కాలాన. ఇవన్నీ ఆగిపోయేది కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద అంతో ఇంతో కోపం వస్తుంది కదా, అన్యాయంగా వాళ్ళు వచ్చి బయటకు వస్తానన్నా కూడా చంపేసిననే కోపం వస్తుంది కదా. ఇది రాకుండా ప్రభుత్వానికి గొప్ప పేరు వచ్చేది. ఏమని వచ్చేది, అరే వీళ్ళు వచ్చినాక 50 సంవత్సరాల నక్సలైట్ మూమెంట్ని, మావోయిస్ట్ మూమెంట్ని కంట్రోల్ చేసిండ్రు, వాళ్ళందరినీ ప్రశాంతంగా తీసుకురాగలిగిండ్రు అని వచ్చేది. ఇప్పుడు 1972-73లో బందిపూడి దొంగలు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. ఇది చాంబల్ లోయ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తర్వాత ఈ ఛత్తీస్గఢ్ ఏరియాలలో. అప్పుడు జయప్రకాష్ నారాయణ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జయప్రకాష్ నారాయణ మధ్యవర్తిత్వం వహించి వాళ్ళందరినీ పట్టుకొచ్చాడు. పూలంది వాళ్ళందరూ వచ్చింది అప్పుడే. అట్లా దానివల్ల ఏమైంది, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏముంటది, వీళ్ళు రక్తపాతం సృష్టించారు అనవసరంగా, వాళ్ళు బయటకు వస్తామని అన్నా కూడా అనేక మంది మావోయిస్టులను మరణించారు. ఇప్పటికైనా నా అప్పీల్ ఏంటంటే, ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు పిలిచి వాళ్ళకి అవకాశం ఇచ్చి, ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్గా వాళ్ళు అక్కడ కమిటీస్ అన్ని కలిసి మేము బయటకు వస్తాం, మాకు అవకాశం ఇవ్వమని అంటే ఇప్పటికైనా వాళ్ళకి అవకాశం ఇవ్వటం మంచిది ఒకటి. తర్వాత మిగతా మావోయిస్ట్ పార్టీని, ఇంకా మిగిలిన్న మావోయిస్ట్ పార్టీతో కూడా మీరు రండి, చర్చలు జరుపుదాం, మీరు డిమాండ్స్ ఉంటే చెప్తారని ప్రకటించడం మంచిది. ఇది ఒకటి. మావోయిస్టులకు కూడా మనం విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, ఇవాళ పరిస్థితి లోపల, ఇవాళ భారతదేశం లోపల పెద్ద సైన్యం ఉంది. ఇవాళ అమెరికా, రష్యా లాంటి సైన్యాల తర్వాత ప్రపంచం లోపలనే పెద్ద సైన్యం భారతదేశ సైన్యం. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. నువ్వేదో అడవుల్లో దాచుకుంటున్నావు, ఇంకెక్కడ నువ్వు దాచుకుంటున్నావు, గుర్తుపట్టలేరనే పరిస్థితి కాదు. ఇవాళ అక్కడ దండకారణ్యం లోపల డ్రోన్లను ఉపయోగించి, హెలికాప్టర్లను ఉపయోగించి, వివిధ పద్ధతులను అనుసరించి టెక్నాలజీని ఉపయోగించి ఒట్టిగానే పట్టేస్తాను. ఇప్పుడు అన్ని డ్రోన్ కెమెరాల ద్వారా. ఇంతెందుకండి, కుక్కలు పడుతున్నాయండి. మీరు చూడండి, ఇవాళ టీవీ నేను చూశాను, ఒక కుక్క 5 కిలోమీటర్లు పోయి పట్టుకొస్తుంది. అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. తర్వాత డ్రోన్స్, సీసీ కెమెరాలు పెట్టుకొని ఎక్కడిక్కడ మొత్తం ఫోటోలు తీయగలుగుతున్నాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా మనం పాత పద్ధతుల లోపలనే ఏదో దీర్ఘకాలిక సాయుధ పోరాటం చేస్తాం, అడవులా చేస్తాం, మమ్మల్ని ఎవడు చూడడానికి తప్పండి. ఇప్పటికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
వాళ్ళని కూడా బయటికి వచ్చి ప్రజల మధ్యలో ఉండి ఎన్నికల్లో పాల్గొని చేయాలి. ఇవాళ ఇంతెందుకు తెలంగాణ లోపలనండి నక్సలైట్ కమ్యూనిస్టులు అంటే ఇప్పటికి అభిమానం ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణలో సాయుధ పోరాటం జరిగింది. ఏది ఎవరికి వ్యతిరేకంగా? రాజరికానికి వ్యతిరేకంగా, నిజాం రాజుకి వ్యతిరేకంగా. ఇప్పుడు నిజాం రాజుకి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేసినావు? రాజరికం ఉంది కాబట్టి రాజరికాన్ని పోగొట్టాలని పోరాటం చేసినావు. అప్పుడే కనుక ఎన్నికలే ఉంటే మనం అనుకున్న ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ కూడా ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు మనం సాయుధ పోరాటం అప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇప్పుడు మనం సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. బయటికి రావాలి, ప్రజలలో ఉండాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, ఎన్నికల్లో పాల్గొనాలి, తాము ప్రతినిధులుగా ఎన్నుకోబడాలి. తెలంగాణ లోపల ఆ మంచి వాతావరణం ఉంది. మన తాతలు తండ్రులందరినీ అందరూ ఆ పోరాటంలో భాగస్తులు కాబట్టి కమ్యూనిస్ట్ అంటే అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని ఆసరా చేసుకుని తెలంగాణలో ఒక బ్రహ్మాండమైన వామపక్ష ఉద్యమాన్ని నిర్మించే అవకాశం ఉంది. ఇప్పుడు రానున్న కాలంలో మిగతా మావోయిస్ట్ పార్టీ మొత్తం బయటకు వచ్చి ఈ జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల తరపున ఒక ఎన్నికలు నిలబడితే బెటర్ అని మీరు అంటున్నారు. అది నేను చెప్పేది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న కీలక నేతలందరూ ఒక లొంగుబాటు అయినాక వీళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల తరపున ఎన్నికల్లో నిలబడి పోటీ చేయదలుచుకుంటే ఒకవేళ ప్రభుత్వం వీళ్ళని ఏ విధంగా చూడబోతుంది? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వచ్చేటోళ్ళందరూ కూడా, ఎందుకంటే ముఖ్య నాయకులే విధానాలని నిర్ణయించేది. ముఖ్య నాయకులు మేము బయటకు వస్తాము, మాకు ఇక సాయుధ పోరాటం అవసరం లేదు, మేము మా అనుభవం ద్వారా మేము నేర్చుకున్నామని వాళ్ళు చాలా స్పష్టంగా మల్లోజుల వేణుగోపాల్ 22 పేజీల లేఖ ఒకటి ఇచ్చాడు. అది బయటకు వచ్చిందా, సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పాడు, అసలు ఈ సాయుధ పోరాటం ఇప్పుడు అవసరం లేదు, ఈ సాయుధ పోరాటం వల్ల ఇంతసేపు జరిగింది నష్టమే తప్ప పెద్ద లాభం లేదు. కొన్ని చిన్న చిన్న విజయాలు వచ్చినా ప్రధానంగా విలువైన ప్రాణాలు పోయినాయి. వీళ్ళందరూ బయట ఉండి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తే ఎంతో ఉపయోగం ప్రజలకు ఉండేది. కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితి లోపల, మారిన రాజకీయ పరిస్థితుల్లో, మారిన సామాజిక పరిస్థితుల లోపల మనం బయటకు వచ్చి పనిచేయటమే కరెక్టు, లోపల ఉండకూడదని చాలా స్పష్టంగా ఉంది. అట్లా చివరికి మనం గిరిజనులకి లాభం చేయాలనుకుంటున్నాం, కానీ గిరిజనులకి తెలవకుండా నేను నష్టం చేస్తున్నాం. వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకుంటానంటే వద్దన్నాం మనం. వాళ్ళ పిల్లల్ని స్కూల్స్ లోపల పోకుండా మన దగ్గర ఏదో స్కూల్ పెట్టినాం, కానీ మళ్ళీ బయటికి పోయి వాడు ఏమన్నా డిగ్రీ సంపాదించుకోకుండా వాడికి ఉద్యోగం ఏడొస్తుంది. ఇట్లా అనేక రకాలుగా ప్రశ్నలు ఆయన దాన్ని లేవనెత్తిండు. ఈ టైపుగా ఉన్న వాళ్ళు, ఈవెన్ ఆశన్న, తక్కలపల్లి వాసుదేవరావు కూడా చాలా గంట సేపు ఇంటర్వ్యూలో కూడా చాలా విషయాలు ఇలాంటివి మాట్లాడాడు. తర్వాత మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం బయటికి రావాలి, వీళ్ళందరికీ అర్థం చేయించడం, వాళ్ళకి కూడా అర్థమైంది అని కూడా చెప్పాడు. ఇలాంటి వాళ్ళు మళ్ళెమ్మటే ఏదో సాయుధ పోరాటానికి పోతారు అని అనుకోవటం తప్పు. వాళ్ళు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు చేసే ఇదంతా వేస్ట్ అనుకొని బయటకు వచ్చాను. మళ్ళీ వీళ్ళు ఏదో పోతారనుకొని ఎవరైనా అనుమానపడ్డా తప్పే, వాళ్ళు పోరు కూడా. ఒకసారి కాలినాక అనుభవం వచ్చిన తర్వాత ఇంతెందుకు నేనున్నా, నేను పోయింది 6-7 సంవత్సరాలే, కానీ నాకు అప్పటికే అర్థమైపోయింది. మీరు ఈ పుస్తకం చదివితే మళ్ళీ అందులోకి వెళ్ళాం. కాబట్టి అనుభవం లేకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా తొందరపడిపోయినా వాళ్ళు ఎగ్జిస్ట్ కావడానికి అవకాశం లేదు. తర్వాత పొయ్యొచ్చిన వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి పోరు. అయితే ముఖ్యంగా హిడ్మా విషయంలో చూసుకుంటే ఆయన ఎంతో మందిని భద్రతా బలాలను తుదముట్టించారు కదా, అంటే ఎందుకు అంత ఈజీగా దొరికిపోయిండు, అంత మృతి చెందిండు, అంటే ఎదురు కాల్పుల్లో అంత గొప్ప పేరున్న వ్యక్తి? అక్కడ ఏమైందంటే మొత్తం దండకారణ్యం లోపల అసలు ఇంతకు ముందు పోలీసులు పోవటానికే అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే అంత దట్టమైన అడవులై దాదాపు కొంచెం లెక్క పోయిన తర్వాత ఎటు తలవక గందరగోళం అయ్యే అవకాశాలు. పోలీసులు కూడా చాలా సందర్భాలు అట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత దట్టమైన అడవులు. ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం డ్రోన్లతోని, హెలికాప్టర్లతోని మొత్తం ఫొటోస్ ఆయన తీసి ఎక్కడెక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ క్యాంపు పెట్టాలని నిర్ణయం చేసుకొని ఒక 60-70 క్యాంపులు పెట్టారు. ప్రతి క్యాంపులో 10ల సంఖ్యలో 20 మంది, 30 మంది, 40 మంది అట్లా పెట్టారు భద్రతా బలగాలు. అంటే వాళ్ళకు ఒక 4-5 కిలోమీటర్ల దూరాన్ని ఒక్కొక్క క్యాంపు పెట్టుకుంటూ పోయారు.
ఇక వీళ్ళు ఎక్కడ ఎటు కదిలినా ఏమంటే చనిపోతారు. తొందరగా కనిపెట్టే అవకాశం దక్కింది వాళ్ళకి. తర్వాత వాళ్ళు కర్రెగుట్టలు అనేవి ఉన్నాయి కదా, ఆ కర్రెగుట్టలు కూడా అన్నిటినీ మొత్తం చెక్ చేసిండ్రు. తర్వాత మొత్తం అక్కడ కూడా క్యాంపులు మొత్తం జగడబట్టినట్టు పల్లెనే పెట్టింది. అప్పుడు తప్పని పరిస్థితిలో, అక్కడ ఉండలేని పరిస్థితిలో వీళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ డిస్పర్స్ అయ్యి ఎక్కడోళ్ళు వీలుంటే అక్కడ రక్షణ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది నాకు తెలిసిన నాకు ఇన్ఫర్మేషన్. హిడ్మా మరణం సందర్భంగానే మావోయిస్టులు విజయవాడలో తలదాచుకున్నారు. అదే దాంట్లో భాగంగానే హిడ్మా కూడా మొట్టమొదటిసారి అడవిని వదిలిపెట్టి ఆయన బయటికి రావాల్సి వచ్చింది. ఆయనతో ఉండే దళ సభ్యులు వీళ్ళందరూ వచ్చి అక్కడ విజయవాడ లోపల ఇలా 3 అంతస్తుల బిల్డింగ్ లోపల కిరాయి తీసుకొని ఉంటుండ్రు. వీళ్ళు ఎక్కడో ఉన్నట్టుంది. ఈ హిడ్మా వీళ్ళకి సంబంధించిన ఒక తక్కువ మంది, అంటే వాళ్ళంతా ఈ హిడ్మాకి దేవుజీకి సంబంధించిన కమిటీ సభ్యులే వాళ్ళంతా కూడా. వాళ్ళు ఎందుకంటే దాంట్లో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద నాయకులు ఒక 5-6 కలిసి వేరే వేరే ఉండొచ్చు. అయితే వీళ్ళని పట్టేసుకున్నారు. అయితే ఎట్లా పట్టుకున్నారు? రెండు అంశాలు వస్తున్నాయి. ఆయన సరెండర్ కావడానికే వచ్చిండు. ఆ సరెండర్ చేయించట ఆయన ఏదో మోసం చేసింది అనేది ఒకటి వస్తుంది. ఇక రెండోది వాళ్ళు తప్పించుకోవటానికి షెల్టర్ తీసుకోవడానికి వచ్చిండ్రు అనేది రెండోది వస్తుంది. ఏదొచ్చినా ఆయన మాత్రం పట్టుకున్నాకనే తీసుకుపోయి కాల్ చేసినట్టు ఉంది తప్ప. ఎందుకంటే ఆయన ప్రిపేర్ అయి ఉంటే తప్పకుండా ఆయన కాల్పులు జరుపుతాడు. తప్పించుకునేవారు, లేదంటే భద్రతా దళాలనే అంతమందించేది. ఆయనన్నా చనిపోయేటోడు, కొంతమంది భద్రతా దళాల మీద దాడి చేసి అడ్జస్ట్ అలాంటి స్వభావం ఆయన. కాబట్టి ఆయన ఎట్లా సరెండర్ ఎట్లా దొరికింది అనేది కొంత మిస్టరీ ఉంది. ఏదేమైనా ఆయన మాత్రం పట్టుబట్ట తర్వాతనే కాల్ చేయబడ్డారు అనేదే క్లియర్ మనకు ఇప్పుడున్న సమాచారం అంటే కనపడుతుంది. ఇది అయితే నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆయనైనా చంపకుండా ప్రొడ్యూస్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఇంకా కక్ష పెరుగుద్ది, ప్రభుత్వం కోపం పెరుగుద్ది, ఇంకొంతమందికి ఆవేశం రావడానికి ఉపయోగపడే పిచ్చి పని చేసింది గవర్నమెంట్. ఇది నాకున్న అభిప్రాయం. ఇప్పుడు మామూలుగా హిడ్మా ముందస్తు వార్త అందించారని కూడా మీడియా ద్వారా ప్రభుత్వానికి అందించారని ఒక వార్త వినొస్తుంది. అంటే ముందుగా మేము లొంగిపోతామని వార్త లేక ఏదో హిడ్మా నిజమే అంటారా? అది కూడా ఇవన్నీ మనం ఇప్పటికిప్పుడే చెప్పలేము. ఇంకొంతకాలం పోతేనే అసలు వాస్తవంగా ఏం జరిగిందో అర్థమైంది. ఇప్పుడు అన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా వార్తలు ఇస్తున్నట్టు కనపడుతుంది. ఏదేమైనా ఉన్నంత వరకు అయితే ఆయన పట్టుకోబడ్డాడు, చంపేయబడ్డాడు. వీడి వరకు అయితే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇప్పుడు కేరళలో సిపిఎం పార్టీ అధికారంలో ఉంది, విజయన్ ముఖ్యమంత్రి. అదేవిధంగా రష్యా కమ్యూనిజం అన్నట్టుగా, ఇంకా చైనా కూడా కమ్యూనిజమే. ఇక్కడ లేని సమస్యలు మన దగ్గరనే ఎందుకున్నాయి? అక్కడ అసలు అలాంటి సమస్యలు లేవు. కేరళ అంటే మన ఇండియానే కదా, అది స్టేట్ కానీ అక్కడ మావోయిస్టులు లేరా కేరళలో? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ లోపల కమ్యూనిస్ట్ పార్టీ ఒక బలమైన పార్టీ. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ భారతదేశం లోపల కేరళ లోపల కమ్యూనిస్ట్ పార్టీ ఒక రాష్ట్రంలో అధికారానికి వచ్చింది కేరళలోనే. 50 ఏళ్ళనే వచ్చింది మన ఇండియాలో. తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీకి దగ్గరగా ఉంటారు. తర్వాత హేతువాదంగా ఆలోచిస్తారు, శాస్త్రీయంగా ఆలోచిస్తారు. ఇది దానికి అక్కడ మావోయిస్ట్ పార్టీ లేదు అసలు, నక్సలిజం. అదే నేను చెప్తున్నా. అక్కడ ప్రజలు చైతన్యవంతులు అయింది కాబట్టి భారతదేశంలో వచ్చిన మార్పులు, రాజ్యాంగం, దాని యొక్క అవసరం ఏంటి, ఎన్నికలు నెట్టు ఉపయోగించుకోవాలి, ఎన్నికలు ఉపయోగించుకుని తన ప్రతినిధులను ఎట్ట పెంచుకోవాలి, అవసరమైతే గవర్నమెంట్కి ఎట్ట రావాలి, ఈ విషయాలన్నీ కేరళ ప్రజలకి తెలుసు. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ చైతన్యం చేయగలిగింది సిపిఎం. కాబట్టి అక్కడ ఈ నక్సలైట్లు ఎవరో ఒకరిద్దరు ఉన్నా వాళ్ళు అక్కడ ఏమి ప్రభావం చూపించలేని పరిస్థితి. అందుకోసమే భారతదేశం లోపల కేరళ అక్షరాస్యతలో నెంబర్ 1 ఉంది. అక్షరాస్యత మొత్తం లిటరసీని నెంబర్ 1 స్టేటు. ఇప్పుడు పేదరికాన్ని పోగొట్టింది కూడా. అంటే బిలో పావర్టీ లైన్ అనేది లేకుండా అందరికీ కనీస అవసరాలు కల్పించిన ప్రభుత్వంగా కూడా మన నవంబర్ 1కి పేదరికం లేని రాష్ట్రంగా కూడా ప్రకటించుకుంది. దీనన్నిటి వల్ల ఎక్కడైతే అసంతృప్తి ఉంటుందో, ఎక్కడైతే ప్రజల్లో నైరాశ్యం ఉంటుందో, ఎక్కడైతే పేదరికం, నిరుద్యోగం బాగా ఉంటుందో అక్కడ సహజంగానే తిరుగుబాట్లు వస్తాయి, ఘర్షణలు అయితే అంటాయి.
అయితే ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ మహారాష్ట్ర ఈ ఏరియా లోపల బాగా ఇది ఉంది. మన దగ్గర కూడా శ్రీకాకుళం అలాంటి చోట్ల ఉంది. కానీ ఈ మధ్య కాలాన ఈ గవర్నమెంట్ కూడా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి ఏది రేషన్ బియ్యం కానీ, పెన్షన్లు కానీ, తర్వాత ఇట్లా కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రీ బస్ పెట్టా. ఇట్లాంటి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టడం ద్వారా ఇవి ఆ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ఈ ప్రభుత్వాల మీద వ్యతిరేకత తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఎంత నిరంకుశంగా ఉంటే అంత వ్యతిరేకత, అంత ఉద్యమాలు వస్తాయి. ఇది జనరల్గా కమ్యూనిస్టు ఉద్యమాలకి ఉన్న కాడ. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు నక్సలిజం నాకేం నేర్పింది అనే ఒక పుస్తకాన్ని రచించారు. నక్సలిజంలో పనిచేసి వచ్చారు. మీకున్న అనుభవం ద్వారా మీ అనుభవాన్ని సమాజానికి అందించారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.